నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ముత్తలూరు గ్రామ పంచాయతీ నల్లవాగుపల్లె గ్రామంలో నూతన ప్రభుత్వానికి స్వాగతం పలుకుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేసి పెన్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈవో పిఆర్డి శ్రీనివాస శర్మ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 3,000 నుండి 4,000కు పెంచడమే కాకుండా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కలిపి మొత్తం 7,000 రూపాయలు జూలై 1వ తారీఖున ఉదయం 6 గంటల నుండి పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు. ఇందులో భాగంగా పంచాయతీ సెక్రటరీ పాములేటి మాట్లాడుతూ ముత్తలూరు గ్రామ పంచాయతీకి 527 పెన్షన్లు ఉన్నాయి. మొత్తము 34,07,500 రూపాయలు సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సలహా మేరకు నేడు ఉదయం 6 గంటల నుండి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టాం. గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. పెన్షన్ను తీసుకోవడమే చాలా ఆనందంగా ఉందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డి శ్రీనివాస శర్మ, సెక్రటరీ పాములేటి, నల్లవాగుపల్లె నూక జయప్రతాపరెడ్డి, పార్థసారథి రెడ్డి, నాగిశెట్టి శ్రీకాంత్, వెంకటకృష్ణ, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. 3,000 నుంచి 7,000 వరకు ఏప్రిల్, మే, జూన్ 3,000 కలిపి 7,000 రూపాయలు ఇస్తున్నందుకు వారికి మా ఊరు నల్లవాగుపల్లె గ్రామంలో అందరికీ హ్యాపీగా ఉండాలి. రుద్రవరం మండలము మరియు ఈరోజు జూలై 1వ తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంలో మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచడమే కాకుండా 3 నెలల బ్యాలెన్స్ అమౌంట్ ఏప్రిల్, మే, జూన్ లెక్క కూడా దీనిలోనే కలిపి 7,000 రూపాయలు ఈ రోజున ఇస్తున్నారు. అట్లాగే వికలాంగుల పెన్షన్ కూడా 6,000 రూపాయలు ఈ రోజున డిస్ట్రిబ్యూట్ జరిగింది. నల్లవాగుపల్లె ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొనడమే కాకుండా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. అట్లాగే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గారికి మరియు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే లోకేష్ గారికి కూడా వాళ్ళు కృతజ్ఞతలు చెప్తున్నారు. దీనివలన పేదవాళ్ళ వృద్ధాప్యులు ఎవరైతే ఉన్నారో ఒకరి మీద బతకకుండా వాళ్ళ ఇంటి ఖర్చుకు 4,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా రేషన్ కూడా పంచడం వలన వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి సాధ్యమవుతుంది. అట్లాగే వికలాంగులు కూడా 6,000 రూపాయలు పెన్షన్ తీసుకోవడం వలన ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళే స్వయంగా బతకడానికి కూడా ఈ డబ్బులు ఉపయోగపడుతుంది. కాబట్టి అందరికీ కూడా నల్లవాగు ప్రజలకు మన సీఎం గారికి అట్లాగే మన రుద్రవరం మండల అభివృద్ధి అధికారి రామచంద్ర గారు కూడా 6 గంటలకే ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలా అని చెప్పేసి అందరికీ కూడా సమూహంగా కూడా మన యొక్క పంచాయతీ కార్యదర్శులకు, సచివాలయం సిబ్బంది కూడా వాళ్ళను కార్యోన్ముఖం చేసి 6 గంటలకే పనిచేటట్టుగా చేయడం జరిగింది. వారికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అఖిలప్రియ గారికి, ఎమ్మెల్యే అఖిలప్రియ గారికి పెన్షన్దారుల తరఫున మా కృతజ్ఞతలు. 1వ తారీఖున చెప్పిన విధంగా 7,000 పింఛని ఉదయం 6 గంటలకే మొదలుపెట్టడం జరిగినది. పింఛన్దారులు అంతా చాలా ఆనందంగా వ్యక్తం చేశారు. అందరికీ ముత్తలూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ ముత్తలూరు గ్రామానికి మొత్తం 527 పెన్షన్లు శాంక్షన్ చేయడం జరిగింది. మొత్తం అమౌంట్ 34,07,500 రూపాయలు రావడం జరిగింది. సీఎం ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం అర్లీ చీకట్లోనే 5:30కు ఇచ్చి ప్రతి ఇంటికి గడపకు ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది.